ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క వాక్యమును ఈ సాక్ష్యముగా మనం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆగస్టు నెల 2వ ఆదివార దినము మనం యోహాను సువార్తను చదివాం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 8వ వచనం వరకు మనం చదువుకున్నాం. 8వ వచనం వరకు చదువుకుందాం. ఈరోజు సాక్ష్యము అనే అంశములో ఒక 3 విషయాలు నేను మీతో చెప్పాలని ఆశ పడుతూ ఉన్నాను. వాటిల్లో ఒకటి బలమైన సాక్ష్యం. అంటే మీ సాక్ష్యము బలమైనదిగా ఉండాలి. 2 నిజమైన సాక్ష్యం. అంటే మీ సాక్ష్యము నిజమైనదిగా ఉండాలి. 3 శక్తివంతమైన సాక్ష్యం. మనం చెప్పేటువంటి సాక్ష్యాలు శక్తివంతముగా ఉండాలి. ఈ 3 బలమైన సాక్ష్యము, నిజమైన సాక్ష్యము, శక్తివంతమైన సాక్ష్యము. ఇవి వీటిల్లో శరీర సంబంధమైన కార్యాలు ఏమీ లేకుండా, భూలోక సంబంధమైనటువంటివి విషయాలు ఏమీ లేకుండా ఎట్లా సాక్ష్యం చెప్పగలుగుతాం? అసలు ఇవి లేకుండా, అంటే భూ సంబంధమైనవి ఏమీ లేకుండా అసలు సాక్ష్యం చెప్పగలుగుతామా అనేటువంటిది ఈరోజు వాక్య ప్రకారంగా మనం చూద్దాం. 7వ వచనమును ఒకసారి చూద్దాము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 7వ వచనములో, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఒకసారి చూడండి. ఈ రోజుల్లో ఎవరిని గురించి వారు చెప్పుకునే సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. యేసును గురించిన సాక్ష్యాలు తక్కువైపోయినాయి. ఇక్కడ ఇది బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను విషయంలో వ్రాయబడినటువంటి మాట. బాప్టిజం ఇస్తున్న యోహాను విషయంలో ఈ యోహాను గురించి ఏమని చెప్తుండో, అందరూ విశ్వసించినట్లు, అందరూ విశ్వసించినట్లు. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. మన గురించి మనం చెప్పితే ఎవ్వరికీ విశ్వాసం కలగదు. కానీ మనము యేసును గురించి చెప్పితే విశ్వాసం కలుగుతుంది అని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. అందరూ విశ్వసించినట్లు ఆయన ఏం చేశాడు? ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. అందరూ విశ్వసించినట్లు అంటే ఏమని ఒకసారి ఆలోచన చేయండి. యోహాను యొక్క పుట్టుకను కానీ, యోహాను యొక్క జీవిత విధానమును కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది బలమైనటువంటి ఒక సాక్ష్యం, బలమైన సాక్ష్యం. బలమైన సాక్ష్యం అంటే ఏంటి? ఇప్పుడు యోహాను స్థానంలో మనం ఉన్నామనుకోండి. నేను పుట్టకముందే నా పుట్టుకను గురించి దేవుడు తెలియచెప్పాడు కదా. కడు వృద్ధాప్య దశలో నా తండ్రికి దేవుడు దర్శనమిచ్చి నేను పుట్టడానికి కారణమయ్యాడు కదా. నేను పుట్టింది మొదలుకొని ఎంతో పరిశుద్ధముగా జీవించాను, నీతిగా జీవించాను. అంటే ఎన్నో విషయాలు ఉంటూ ఉన్నాయి. కానీ ఈ విషయములలో ఏ ఒక్క దానిని కూడా తాను చెప్పుతున్న సాక్ష్యములో వాడలేదు. తాను చెప్పుతున్న సాక్ష్యములో వాడలేదు. మరి ఏం వాడాడు? వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఈ వెలుగును గూర్చి సాక్ష్యం ఇస్తుంటే వినే స్థితిలో ఉన్నారా? ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకే అతడు పుట్టాడు. నేను పరిశుద్ధంగా పుట్టాను అనడానికి ఆయన పుట్టలే. దేవదూత నా తండ్రికి కనబడి నేను పుట్టడానికి దేవుని ఎదురు నుంచి సందేశం ఇచ్చాడు
అనే దానికి చెప్పడానికి ఆయన పుట్టలే. ఎందుకు ఆయన జన్మించాడు? వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఆయన పుట్టాడు. ఆయన పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, మీ నోటమట ఎప్పుడైనా ఈ వెలుగును గూర్చినటువంటి సాక్ష్యము బయలువెడలిందా? వెలుగును గూర్చే సాక్ష్యమిచ్చుటకు నేను ఆత్మీయంగా రక్షించబడ్డాను అని మనం ఎప్పుడైనా చెప్పామా? ఆ మాటలు ప్రజలలో వినసొంపుగా ఉండవని కదా, క్రీస్తును గురించిన మాటలు ఎవరు కూడా ప్రభావితం కారని కొంత అల్లి కథలుగా చెప్పడం సాక్ష్యంగా ప్రారంభించారు తప్ప అసలు యేసును గురించి మనం ఏమైనా చెప్తున్నామా? బలమైన సాక్ష్యం. బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకే ఈ లోకములో జన్మించాడు. యేసును గురించి సాక్ష్యం ఇచ్చుటకే ఆయన బ్రతికింది ఎన్ని సంవత్సరాలు ఈ భూమి పైన? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు. ఆయన బ్రతికింది ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ 31-32 సంవత్సరాల కాలంలో ఆయన మాట్లాడేటువంటి మాటలో సువార్త ప్రకటించేటప్పుడు హెచ్చరించాడు, గద్దించాడు. కానీ ఎక్కువ భాగము యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? యేసును గురించి. వెలుగు అంటే యేసే కదా. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? మొట్టమొదటి అధ్యాయము 32వ వచనంలో చూడండి. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఇది యోహాను యొక్క సాక్ష్యం. యోహాను సాక్ష్యమిచ్చుచు, చూడండి, యోహాను సాక్ష్యమిచ్చుచు పరలోకము నుండి ఆత్మ దిగివచ్చుట నేను చూశాను. ఆ ఆత్మ పావురం వలె దిగివచ్చి ఆయన మీద నిలుచుట నేను చూశాను. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు సాక్ష్యం యోహాను దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యేసును గురించి. పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆత్మ యేసు ప్రభు యొక్క తల మీద నిలిచి ఉండటను చూచి సాక్ష్యమిస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తాం, ఈ రోజుల్లో యేసు క్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సాక్ష్యము కంటే ఇప్పుడు ఏమవుతుంది కదా, ఆత్మను చూస్తున్నా. ఎక్కడ చూస్తున్నా? ఇదిగో నీ తల మీద ఉన్నాడు ఆత్మ కదా. ఈ రోజుల్లో అట్లా దిగిపోయింది. ఈ రోజుల్లో అట్లా తయారైపోయింది. ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నాడు. చాలా మంది చెబుతున్నటువంటి మాటలవి. ఇదిగో ఆత్మ నీ మీద ఉన్నాడు, రోగం పోతుంది, జబ్బులు పోతాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి కదా. అంటే జనాలను ఇంప్రెస్ చేయడానికి తప్ప అది వాస్తవమో కాదో వాళ్ళకు తెలుసు. అంటే యోహాను యేసు మీద దేవుని యొక్క ఆత్మ నిలుచుట చూశాడు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రవక్తలు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు, అభిషిక్తులు అనబడిన వారు మనుషుల తలల మీద చూస్తున్నారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద నిలుచుట అనేది అది ఒక ప్రత్యేకత, అది ఒక ప్రత్యేకమైనటువంటి సమయము, సందర్భము. అది కేవలం యేసునకే చెందినది, అది యేసునకే వర్తిస్తుంది. అందుకొరకే ఆయన ఆశ్చర్యకరుడు, అందుకొరకే ఆయన బలవంతుడైన దేవుడు. యోహాను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? యేసునకు బాప్తిజం ఇస్తూ సమయంలో పరిశుద్ధాత్మ పావురములో వచ్చుట నేను చూచితిని. అప్పుడు నేను గమనించి అది ఒక గుర్తు. ఎందుకంటే ఆయనను పంపినవాడు ఎవని తల మీద నీవు ఆ ఆత్మను చూస్తావో ఆయనే మెస్సియా,
అని ఒక గుర్తు. ఈ రోజుల్లో మరి అందరి తలల మీద ఎట్లా కనపడుతున్నాడు? వాక్యానికి చాలా వ్యతిరేకమైన ధోరణిలో చాలా బోధలు ఉంటూ ఉన్నాయి. ఇంకొక సాక్ష్యం చూడండి. ఇదే యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను 34వ వచనంలో, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని. చాలు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని. చూడండి, సాక్ష్యము బోధ వేరండి. బోధ వేరు. బోధ నీతితో కూడిన జీవితమును జీవించడానికి చెప్పేటువంటి బోధ. రాబో ప్రమాదాలను గురించి తప్పించబడటానికి చేసేటువంటిది బోధ. బోధ ప్రసంగం అనేది ఎప్పుడు కూడా హెచ్చరికలతో ఉంటుంది, గద్దింపులతో ఉంటుంది, మనం సరి చేసుకునేటట్లుగా ఉంటుంది, మన పాపమును చూపిస్తుంది, మన అతిక్రమాన్ని బయలుపరుస్తుంది. బోధ ప్రసంగం ఇదే యోహాను కదా. సర్ప సంతానమా కదా, అది బోధ. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో, అది బోధ. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతావు. అది బోధ. హేరోదును చూశాడు, నీవు ఆమెను ఉంచుకొనుట న్యాయము కాదు అన్నాడు కదా. నీవు ఆమెను ఉంచుకొనుట పద్ధతి కాదు అన్నాడు. ఇప్పుడు కేవలం ఈ బోధ కోసము ఇంచుమించుగా సుమారు సంవత్సర కాలము ఆయన జైల్లో వేయబడ్డాడు. సంవత్సర కాలము జైలు శిక్ష అనుభవించబడ్డాడు. సంవత్సర కాలం తర్వాత ఆ సంవత్సర కాలంలో హేరోదు యొక్క బర్త్డే వచ్చింది. ఈ విషయాలనే మనకు తెలుసు. అదే విధంగా యోహాను యొక్క తల నరకబడింది. దేని కొరకు? నీవు ఆమెను ఉంచుకొనుట న్యాయము కాదు అని చెప్పినందుకు. నీవు ఆ విధంగా చేయటం మంచిది కాదు అని చెప్పేది బోధ. నీ ప్రవర్తన దిద్దుకో అని చెప్పేది బోధ. దానికి కోపపడవచ్చు, వ్యతిరేకించవచ్చు, రాళ్ళు తీసుకొని కొట్టవచ్చు, ఈడవచ్చు, ఏమైనా కావచ్చు. కానీ సాక్ష్యము అట్లా కాదు. సాక్ష్యము భావోద్రేకముతో కూడుకున్నది కాదు, ఉద్రేకముతో కూడుకున్నది కాదు. సరి అయిన నిర్ణయములో నుంచి వచ్చేటువంటిది సాక్ష్యం. అందుకొరకే యోహాను అంటున్నాడు, ఏమన్నాడు? తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అంటున్నాడు. ఏమన్నాడు? తెలుసుకొని నేను సాక్ష్యం ఇచ్చి తిని. బోధ అంత కఠినంగా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మాట్లాడడం కష్టం అనిపిస్తుంది, కొన్నిసార్లు కన్యలను తెప్పిస్తుంది, ఏడ్పిస్తుంది. కానీ సాక్ష్యం అది కాదు. నేను అనుభవించిన నా జీవితంలో దేవుడు చేసిన కార్యం, అది సాక్ష్యం. నేను చూచి సాక్ష్యం ఇస్తున్నా. ఎంత బలమైనటువంటి మాట చూడండి. ఇదే బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరకు 19వ వచనములో యోదయ దేశములో నుంచి, యెరూషలేములో నుంచి కొంతమంది శాస్త్రులను, పరిసయ్యులను ఈ యోహాను దగ్గరకు పంపించారు. వాళ్ళు వచ్చి, నువ్వెవరివి అంటే, ఎవరో తెలుసుకొని రండి, ఆయన ఎవరో తెలుసుకొని రండి, ఆయన క్రీస్తా, ఆయన ప్రవక్త, ఆయన ఇర్మియానా, ఆయన ఏలియానా, తెలుసుకొని రండి అన్నారు. ఈ శాస్త్రుల పరిసయ్యులు వచ్చి, మమ్మల్ని పంపిన వారికి మేము సమాధానం ఇవ్వాలి, అసలు నువ్వెవరివి అని అన్నప్పుడు, ఇక్కడ అయితే చాలా చిన్నగా వ్రాయబడినవి, కానీ మనకు యేసు క్రీస్తు ప్రభువారి మాటల్లో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం,
యోహాను సువార్త 5వ అధ్యాయం 33వ వచనంలో చూడండి. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. చాలు కదా. ఆ యూదులతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీరు యోహాను నొద్దకు కొంతమందిని పంపించారు కదా. యోహాను అయితే నేను క్రీస్తును కాను, నేను ఏలియాను కాను, నేను ప్రవక్తను కాదు, కేవలం యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ఒక స్వరాన్ని మాత్రమే అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యోహాను ఆ సంఘటన గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తూ వారితో అంటున్నాడు, మీరు యోహాను నొద్దకు కొంతమందిని పంపించారు కదా. వాళ్ళు యోహాను దగ్గరకు వచ్చినప్పుడు యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడో ఎంత స్పష్టంగా ఉంది కదా. అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాడు. దేనికి సాక్ష్యం ఇచ్చాడండి? సత్యమునకు సాక్ష్యం ఇచ్చాడు. ఎంత మంచి మాట చూడండి. సత్యమునకు సాక్ష్యం ఇచ్చాడు అంటే రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు సత్యమును చెప్పాలండి. సత్యమునే మాట్లాడాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్తాను, గమనించండి. వివాహం అవుతున్నటువంటి కుటుంబాలను 2 కుటుంబాలు, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఈ చూసి 2 సంబంధాలు, 3 సంబంధాలు, 4 సంబంధాలు ఏదో ఒక విషయంలో కుదరకోకుండా చెడిపోయినటువంటి సంఘటనలు మరి వారి యొక్క జీవితంలో అనుభవించుంటారు. అప్పటికే లాస్ట్కి ఒక సంబంధం ఎట్లాగట్లా కలిసింది. ఈ కలిసిన తర్వాత వాళ్ళు చెప్పే మాట ఏంటంటే చాలా మంచి కుటుంబము, మంచి ప్రార్థన చేసే కుటుంబము, చక్కగా గుడికి వెళ్ళే కుటుంబము, మంచి విశ్వాస కుటుంబము. అబ్బబ్బా ఎన్ని చెప్తారో. ఓకే కదా, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యమే, వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యమే. మంచి ప్రార్థనా కుటుంబం, దేవుడు చూపించిన కుటుంబం, దేవుడు బయలుపరిచిన కుటుంబం, మంచి భక్తి కలిగిన కుటుంబం అండి అని ఆడపిల్లోళ్ళు చెప్తారు, మగపిల్లోళ్ళు చెప్తారు. ఓకే, ఎట్లా పెళ్ళి అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు చూపించిన కుటుంబమా లేకపోతే ఇంకా ఏమైనా ఫైనాన్షియల్ సంబంధంగా అన్ని రకాలుగా కుదిరిన కుటుంబమా? ఓకే, అది అక్కడ పెడదాం. కాలక్రమేణా వివాహమైన తర్వాత ఒక 4 లేక 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ 4-5 సంవత్సరాల తర్వాత వాళ్ళ నోటముట వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, మేము మోసపోయాం, వాళ్ళు అసలు గుడికే వెళ్ళరు, మమ్మల్ని నమ్మించారు, మమ్మల్ని మోసం చేశారు, మాకిట్లా జరిగింది, మాకట్లా జరిగింది కదా. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఇదే నోటితో కదా 3 సంవత్సరాల క్రితం చెప్పింది. ఏమని చెప్పావు? దేవుడు చూపించాడన్నావు, దేవుడు మాట్లాడాడన్నావు, దేవుడు బయలుపరిచాడన్నావు. మరి దేవుడు అటువంటి కుటుంబాన్ని ఎందుకు చూపించాడు? అంటే దేవుడు చూపించిన కుటుంబం కాదు కదా. అనుకున్న కట్నం వచ్చిన కుటుంబమా? అనుకున్నవన్నీ నెరవేరిన కుటుంబమా? మరి అదే చెప్పొచ్చు కదా. అది చెప్పాం, దేవుడు చూపించిన కుటుంబము. ఇప్పుడేమో అసలు దేవుడు అంటేనే వాళ్ళకి తెలియదు, ఏదో నామకావస్థ క్రైస్తవులు, అసలు భయం లేని క్రైస్తవులు, భక్తి లేని క్రైస్తవులు. ఆ ప్రక్రియలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. అందుకొరకే సత్యమునకు సాక్షి అయి ఉన్నాడు. అతను సత్యమును గురించి సాక్ష్యం చెప్పాడు. నువ్వు మనుషుని గురించి సాక్ష్యం చెప్తావు కాబట్టి 4-5 రోజులు పోయిన తర్వాత అదే మనుషుని గురించి చెడుగా సాక్ష్యం చెప్తావు, అదే చెడుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ అదే దేవుడి గురించి చెప్పు,
దేవుడి గురించి చెప్పు. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ సాక్ష్యము, సత్యమును గురించిన సాక్ష్యము ఇప్పటికీ నిలిచి ఉన్నది. ఆయన సత్యవంతుడే, ఆయనలో మార్పు లేదు, ఆయన మారడు కదా. ఒకప్పుడు ఒక రీతిగా, మరొకప్పుడు మరొక రీతిగా, మనుషులు మారినట్లుగా మారేటువంటి వాడు కాదు. కాబట్టి మనం సాక్ష్యము చెప్పుతున్నప్పుడు మన సొంత కోరికలను నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి దించవద్దు, దేవుణ్ణి వాడుకోవద్దు. దేవుడు చూపించాడని, దేవుడు మాట్లాడాడని, దేవుడు ప్రవచించాడని, దేవుడు బయలుపరిచాడని, మంచి కుటుంబాన్ని దేవుడు చెప్పాడని కదా. సాక్ష్యము ఎంత జాగ్రత్తగా చెప్పాలో చూడండి. ఒకటి, నీ సాక్ష్యము బలముగా ఉండాలి. మీ సాక్ష్యం ఎట్లా ఉండాలి? బలముగా ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి ఒక బలమైన సాక్ష్యమును ఇచ్చేవారిగా మీరు ఉండాలి. బలమైన సాక్ష్యం అంటే యేసుని గురించే, ఇంకా దేని గురించి కాదు. యేసుని గురించే, సత్యమును గురించే, వాస్తవాల గురించే, ఇంకా మరొక విషయాలు మాట్లాడి మనం ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు. ఇది బలమైన సాక్ష్యం. 2, నిజమైన సాక్ష్యం. ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను యేసును గురించినటువంటి సాక్ష్యాన్ని మనం చూసాం కదా. ఆయన ఇచ్చిన యేసును గురించిన సాక్ష్యము ఎందుకు ఇచ్చాడంటే అందరూ విశ్వసించాలని, అందరూ రక్షించబడాలని. ఓకే, ఇప్పుడు నిజమైన సాక్ష్యం. ఈ యోహాను సువార్త రాశాడు కదా, ఆయన ఎవరో మీకు అందరికీ బాగా తెలుసు కదా. యోహాను సువార్త రాసింది జబదయి కుమారులలో ఒక కుమారుడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు. అదేవిధంగా ఈ యోహాను సువార్తను, పత్రికలను, ప్రకటన గ్రంథమును వ్రాసినటువంటి వాడు కదా ఈ యోహాను. ఈ యోహాను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు యేసును గురించి? యేసును గురించి చెప్పుతుంటే ఈ రోజుల్లో ఎవరు కూడా వినడం లేదు. యేసును గురించిన మాటలు చాలా మందిలో ఆసక్తిని కలిగిస్తలా, యథాలాపముగా వాళ్ళు జీవిస్తున్నారు. ఈయన ఏమని సాక్ష్యం ఇచ్చాడు? 1 యోహాను పత్రికలోకి వెళ్ళండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. చాలు. చూడండి, ఈ యోహాను ఎలాంటి ఒక సాక్ష్యం ఇస్తున్నాడో, జీవము, యేసుక్రీస్తు ప్రభువారిని జీవము అని ఇక్కడ ఉదాహరణ చేస్తూ ఉన్నాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను, ఆ జీవమును మేము కనుగొందాము, ఆ జీవమును మేము చూశాము, ఆ జీవమును మేము అనుభవించాము, ఆ జీవమును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి. ఏ రోజైనా యేసును నేను చేర్చుకున్నాను, యేసు నామములో రక్షించబడ్డాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, నా పాపములకు క్షమాపణ పొందాను అని ఏ రోజైనా చెప్పగలుగుతున్నామా? చెప్పామా? అసలు ఏ రోజైనా చెప్పామా? ఏ రోజు కూడా అటువంటి మాటలు మన నోటమ్మటి రావడం లేదు కదా. మరి యోహాను భక్తుడు చూడండి ఎలా చెప్తూ ఉన్నాడు. ఆ జీవమును గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు ఒక్కసారి కొంచెం మనం ఇప్పటి వరకు
మోసుకుంటూ వచ్చినటువంటి ఆలోచన విధానములను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు దీని గురించి చెప్పాంగా, ఈ లోకం గురించి చెప్పాంగా, లోకంలో కలిగి ఉన్న వాటిని గురించి చెప్పాముగా. అది ఆరోగ్యమైనా, అది డబుల్ కట్ మంచం కొనడమైనా, అది ఫ్రిడ్జ్ కొనడమైనా, అది కారు కొనడమైనా, అది ఇల్లు కట్టించడమైనా, అది పాస్ అవ్వడమైనా, అది ఉద్యోగమైనా, అంటే ఈ లోకమే కదా. ఈ లోకమైనటువంటి వాటి గురించే ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు ఒక్కసారి టర్న్ అవ్వండి ఈ మాటలను బట్టి. నేను జీవాన్ని కనుగొన్నా, ఆ జీవము నా జీవితంలో కార్యమును జరిగించడం నేను చూసా, నేను మార్పు చెందా అని మనం చెప్పే స్థితిలోకి ఎప్పుడు ఎదుగుతామండి? ఎదగం. ఎందుకంటే అవి వినసొంపుగా ఉండలేదు కాబట్టి, అవి ఇతరులను ఆసక్తి పరులనుగా చేస్తలేదు కాబట్టి, అవి ఒట్టి మాటలే అన్నట్లుగా మీ హృదయాలలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక్కసారి గమనించండి. ఒక వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు, లేక సాక్ష్యము చెప్పుటకు నిలవబడినప్పుడు ఈ మాటలు మీ హృదయంలో ఉండనివ్వండి. ఇక నుంచి నీవు సాక్ష్యము చెప్పుటకు నిలవబడినప్పుడు ఎలా విశ్వాసం ఉంచావో చెప్పు. నీవు పొందిన సమాధానం చెప్పు. దేవునితో కలిగి ఉన్న సహవాసమును గురించి, సంబంధాన్ని గురించి చెప్పు. దేవుని ప్రేమను గురించి చెప్పు. ఎట్లా దేవుని ప్రేమను అనుభవిస్తున్నావో చెప్పు. నీవు ఎట్లా రక్షించబడ్డావో చెప్పు. నీ పాపములకు ఏ విధంగా క్షమాపణ దొరికిందో చెప్పు. ఏ విధంగా క్షమాపణ పొందావో చెప్పు. క్రీస్తు దగ్గరకు రాకముందు నీ జీవితం ఏంటి, క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉందో చెప్పు. ఇవి కదా చెప్పాల్సినవి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. నేను ఎప్పుడైనా ఇటువంటివి చెప్పానా? ఎవరితోనైనా నేను కొన్ని వందల మందిని మనుషులను కలుస్తున్న రోజుకి, వారిలో కనీసం ఒక్కరికైనా యేసును గురించి నేను ఇలా చెప్పానా? ఊరికే కష్టాలు, శోధనలు, బాధలు ఇవే కదా మనం చెప్పేది కదా. వాటి నుంచి ఎట్లా బయటపడ్డావు అని చెప్తున్నావు కదా. వాటి నుంచి డబ్బులు పెట్టి బయటపడుతున్నావు, మందులు వేసి బయటపడుతున్నావు, ఇంకా వేరే వేరే కారణాలతో బయటపడుతున్నావు. అవి నీ వరకు పరిమితమే, ఓకే కదా. అవి నీ వరకు ఓకే. కానీ దేవునికి మేలును కలగజేస్తున్నాయా? అవి దేవునికి మేలును కలగజేస్తున్నాయా? దేవునికి ఉపయోగపడుతున్నాయా? కాబట్టి దేవునితో ఎంతవరకు మనం సహవాసం కలిగి ఉన్నాము, ఏ విధమైన సహవాసం కలిగి ఉన్నాము, ఎప్పుడు రక్షించబడ్డావు, ఎప్పుడు పాప క్షమాపణ పొందావు, పాప క్షమాపణ పొందిన తర్వాత నువ్వు పొందుకున్న సమాధానం ఏంటి, ప్రశాంతత ఏంటి, అప్పటి నుంచి సంతోషం కలిగిందా, అప్పటి నుంచి ఏమన్నా ఆదరణ కలిగిందా, దేవుణ్ణి ఎంత బలపరుస్తున్నాడు, దేవుడు నీకు ఎంత సహాయం చేస్తున్నాడు, ఈ విషయాలు అస్సలు చాలామంది నోటంట రాటలో ఒకళ్ళిద్దరు మాత్రం ఉన్నారులేండి, ఏమున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని బట్టి అవి లేకోకుండా సాక్ష్యం ఏంటి? ఇప్పుడు యోహాను ఉన్నాడండి, ఉన్నాడు. ఇప్పటి కాల పరిస్థితుల్లో మనం చూస్తే యోహాను అట్లా సాక్ష్యం చెప్పొచ్చు. ఏమని సాక్ష్యం చెప్పొచ్చు? నాకు 4 కొడుకులు ఉన్నారు. ఆ 4 కొడుకులు బాగా చదువుకున్నారు. ఆ 4 కొడుకులు బాగా ఉద్యోగాలు చేస్తున్నారు. మేము ఇప్పుడు చాలా మంచిగా జీవిస్తున్నాం. దగ్గర ఒక 40-50 తులాల బంగారాన్ని కొనుక్కున్నాం.
చాలా మంచిగా ఉన్నాం కదా, ఈ రోజుల్లో వినే మాటలు కదా. మరి యోహాను మరి అట్లా ఎక్కడైనా చెప్పాడా? నలుగురు కొడుకులు ఉన్నారు, నాకు నలుగురికి పెళ్ళిళ్ళు అయినాయి, మాకు వచ్చిన కోడళ్ళు మంచి కోడళ్ళు, నలుగురు కొడుకులకి మంచి ఉద్యోగాలు, వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకున్నారు, ఇవన్నీ ఇదేనా సాక్ష్యం అంటే? ఇదేనా సాక్ష్యం అంటే? అంటే నీకు ఇంకా రక్షణ లేని వారికి ఏమైనా తేడా ఉన్నదా? రక్షణ లేని వారు కూడా, వాళ్ళకి 5 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి 5 కొడుకులు ఉన్నారు. నీ 4 కొడుకులు ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ 5 కొడుకులు 5 దేశాల్లో ఉన్నారు వాళ్ళు కదా. నువ్వు 3 బిల్డింగులు కడితే వారు విల్లాస్లే కన్నా 4 విల్లాస్లు కొన్నారు. మరి ఏంటి వాళ్ళకి నీకు తేడా ఏంటి కదా? యేసుక్రీస్తు ప్రభువారే కదా నీ జీవితాన్ని మార్చింది. మార్పు అనేది చెప్పుకోకుండా ఇవి చెప్పుకుంటూ వస్తుంటే ఉపయోగం ఏంటి? యోహాను ఎక్కడైనా చెప్పాడా? యోహాను ఎక్కడైనా చెప్పాడా? సువార్త 21 అధ్యాయాలు, సువార్త 21 అధ్యాయాలు, మొదటి యోహాను పత్రిక 5 అధ్యాయాలు, రెండవ యోహాను పత్రిక 1 అధ్యాయం, మూడవ యోహాను పత్రిక 1 అధ్యాయం, ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు. వీటిల్లో కదా, వీటిల్లో ఎక్కడైనా సరే నా కుటుంబాన్ని దేవుడు దీవించేశాడు, నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించేశాడు, నాకు ఎన్నో చేశాడు అని చెప్పాడా? అని చెప్పాడా? నేను చెప్పొద్దు అని అంటలేదండి. దేవుని యొక్క మహిమ కోసం మీరు వాడాల్సిన టైంలో వాడాలి తప్ప ఇక అవే అనుకుంటే ఎట్లా? అసలు యేసును గురించి ఎంత చెప్పారో చూడండి. 21 అధ్యాయాల నిండా యేసే. యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 5 అధ్యాయాల నిండా యేసే, రెండవ పత్రికలో యేసే, మూడవ పత్రికలో యేసే, ప్రకటన గ్రంథం నిండా పరలోకంలో యేసే, భూమిపైన యేసే, రాబోతున్న వాడు యేసే. అంటే చూడండి యేసుని గురించి ఎలా చెప్పుకుంటూ వచ్చాడో. ఒక్క యోహాను మాత్రమే కాదు, పేతురు ఎక్కడైనా చెప్పాడా? పేతురు ఎక్కడైనా చెప్పాడా? పేతురు మాత్రమే కాదు, మార్కు సువార్తికుడు మార్కు ఎక్కడైనా చెప్పాడా? లూకా ఎక్కడైనా చెప్పాడా? వాళ్ళందరూ యేసును హెచ్చించుకుంటూ యేసును హైలైట్ చేస్తుంటే మరి నువ్వెందుకు నిలబడి నిన్ను నువ్వు హైలైట్ చేసుకుంటున్నావు కదా? నీ గురించి తప్ప యేసు నా జీవితంలో మార్పును కలగజేశాడనే ఒక్క మాట కూడా రావటం లేదే. సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యం అంటే ఏమిటి? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మన జీవితంలో మార్పు కలగాలి, మన జీవితంలో పరివర్తన కలగాలి. భౌతిక సంబంధమైన వాటిని వాళ్ళు ఎన్నో కలిగి ఉన్నారు, అయినప్పటికీ వాటి గురించి ఎక్కడ కూడా చెప్పలే. సమయ సందర్భాన్ని బట్టి ఎప్పుడన్నా ఒకసారి మేలు కలుగుతుంది తప్పనిసరిగా అనేటువంటి ఉద్దేశం కలిగినప్పుడు చెప్పడం భావ్యమే. కానీ ఇక అదే లోకంలో బ్రతికేస్తుంటే ఎట్లాగండి? ఏ సాక్ష్యం కోసం నిలబడు, విపరీతమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ పోవడమే. కానీ యేసయ్యా నా జీవితమును ఫలానా విధానములో దర్శించాడు, సంధించాడు, నా పాపములకు విడుదల కలుగజేశాడు. ఇప్పుడు నేను ప్రశాంతముగా సంతోషముతో ఆత్మీయమైన సంతోషంతో జీవిస్తున్నాను. కానీ మీకేమనిపిస్తుంది అంటే డబ్బు ఉండడమే సంతోషం అనిపిస్తుంది, సంపదలు కలిగి ఉండడమే సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడైతే మీ మనసు క్రీస్తునకు మారుతుందో, క్రీస్తు వైపు మరలుతుందో, అవన్నీ కూడా తృణప్రాయంగా నువ్వు ఎంచుకుంటావు. యోహాను సువార్త 21వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఈ సంగతులు గూర్చి
సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. కదా, ఇవన్నీ కూడా వ్రాసినటువంటి శిష్యుడు ఇతనే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. నువ్వు చెప్పేటువంటి మాటలు సత్యములై ఉండాలి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. యోహాను ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ విషయాల నిండా క్రీస్తే ఉన్నాడు. ఆ విషయాలలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తును తప్పించి పక్కదారికి వెళ్ళలేదు యోహాను. తన విషయము జోలికి కానీ, తన తల్లిదండ్రుల విషయాల జోలికి కానీ, అతని కుటుంబము ధనవంతులైన కుటుంబమే, ఆ ధనవంతులైన కుటుంబం యొక్క పరిస్థితిని గురించి కానీ ఏమీ కూడా చెప్పలేదు. ఇతని సాక్ష్యము సత్యము. యేసును గురించి నువ్వేమైతే చెప్తావో అదే సత్యమైన సాక్ష్యము, అదే సత్యం. ఓకే, ఇక్కడ ఆప్ చేద్దాం. మూడవది శక్తివంతమైన సాక్ష్యం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనములో, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. కదా, శక్తివంతమైన సాక్ష్యం. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. బాప్టిజం ఇచ్చి యోహాను ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు? యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడు. సువార్తికుడైన యోహాను ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు? యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడు. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము చదువుతున్నారుగా, అప్పుడప్పుడు చదువుతున్నారుగా. చదువుతున్నటువంటి వాటినే లేఖనములు అని అంటాం. ఈ లేఖనములు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి? యేసును గురించి సాక్ష్యం ఇస్తుంది. మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశోధిస్తున్నారు. అవును, నిజమే. లేఖనములలో నిత్య జీవమున్నది, లేఖనములలో నిత్య జీవమున్నది. అందుకొరకే లేఖనాలను చాలా బాగా చదవాలి, పరిశీలించి చదవాలి, పరిశోధించి చదవాలి, పరీక్షించి చదవాలి. అయితే ఆ లేఖనములు ఎవరు చూపెడుతున్నాయి? నన్నే చూపెడుతున్నాయి, అనగా యేసునే చూపెడుతున్నాయి, క్రీస్తునే చూపెడుతున్నాయి. బాప్టిజం ఇచ్చి యోహాను యేసును చూపించాడు, సువార్తికుడైన యోహాను యేసును చూపించాడు. మనము చదువుతున్న లేఖన భాగములు యేసును చూపిస్తున్నాయి. అంటే ఎంత ప్రాముఖ్యమైన వాడో చూడండి యేసు మనందరికీ. ఎంత ఇంపార్టెంటో చూడండి మనందరికి కూడా. లేఖనములు నన్ను చూపెడుతున్నాయి. అయితే అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, క్రింద అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, అయితే మీకు నిత్య జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అన్నాడు. మీకు నిత్య జీవము కలగనట్లుగా లేఖనాలు ఏమైతే ఎవరినైతే చూపిస్తున్నాయో నా దగ్గరకు మీరు రావడం లేదు అన్నారు. నిజమే కదా. లేఖనాలు చదువుతూ యేసు దగ్గరకు రాకపోతే, సువార్తను వింటూ యేసు దగ్గరకు రాకపోతే, సువార్తను బోధిస్తూ కూడా, కొంతమంది బోధకుల విషయంలో కూడా బోధిస్తూ కూడా యేసు దగ్గరకు రాకపోతే, సాక్ష్యము చెప్పుచూ యేసు దగ్గరకు రాకపోతే నిత్య జీవం కలుగుతుందా? నిత్య జీవాన్ని వారు పొందుకోలేరు. ఇప్పుడు ఒక్కసారి మన యొక్క ఆధ్యాత్మిక జీవితమును గురించి ఆలోచన చేద్దాం. లేఖనములు, దేవుడు, ఆఖరికి ఇక్కడ పైన కూడా ఒక మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు కూడా నా గురించి సాక్ష్యమిస్తున్నాడు అని చెప్పేసి కదా. తండ్రి అయిన దేవుడు కూడా సాక్ష్యమిస్తాడు నా గురించి అని చెప్పేసి. అంటే యోహాను సాక్ష్యం ఇచ్చిన, సువార్తికుడైన యోహాను సాక్ష్యం ఇచ్చిన, లేఖనములు సాక్ష్యం ఇచ్చిన, తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చిన, యేసుక్రీస్తు ప్రభువారు గురించే సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు గురించి సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి మన జీవితంలో కూడా అంతా యేసు మయమైపోవాలి. మనం యేసుతో నింపబడవాలి. మనం
ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, సాక్ష్యం ఎంత బలమైనది అంటే, ఎంత శక్తివంతమైనదంటే, ఇప్పుడు లేఖనాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయంటే తిరుగులేని సాక్ష్యం ఇక అది, శక్తివంతమైన సాక్ష్యం అది. లేఖనములు కూడా సాక్ష్యం ఇస్తున్నాయంటే సాక్ష్యము విశ్వాసులను నిలిపేది సాక్ష్యం, విశ్వాసులను నిలిపేది సాక్ష్యం. ప్రభువును గురించి చెప్పేటువంటి సాక్ష్యం శాంతిని కలుగజేస్తుంది, ఓదార్పును కలుగజేస్తుంది, ధైర్యమునిస్తుంది. లేఖనములను అర్థం చేసుకోవడం ద్వారా, విశ్వాసముతో జీవించడం ద్వారా మనం చెప్పే సాక్ష్యం స్థిరపరచబడుతుందండి. సాక్ష్యం మిమ్మల్ని బలపరుస్తుంది, సాక్ష్యం మీకు ఓదార్పునిస్తుంది. ఒత్తిళ్లను తట్టుకొని నిలబడేటట్లుగా చేసేది సాక్ష్యం. అవివేకముతో కూడినటువంటి మాటలు సాక్ష్యములో రాకూడదు. ఎట్లా పడితే అట్లా దేవుణ్ణి వాడుకునేటట్లుగా సాక్ష్యాలు ఉండకూడదు. మన ఆశల్లోకి, మన కోరికల్లోకి దేవుణ్ణి లాగేసేటట్లుగా సాక్ష్యాలు ఉండకూడదు. మనం దేవుని యొక్క వాక్యానికి ఎలా లోబడుతున్నాం? నేను లోబడ్డానని చెప్పండి, అది మీకు దీవెన ఉంటుంది. ఏ విధంగా దేవుని యొక్క వాక్య ప్రేమను బట్టి నేను హెచ్చరించబడ్డానో అనే విషయం చెప్పండి, చెప్పండి. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే సాక్ష్యం చెప్పుట కొరకు నిలబడినప్పుడు మీ వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి అంచనా వేసుకోండి. మీ వ్యక్తిగత జీవితాన్ని అంచనా వేయండి. ఈరోజు నేను చెప్తూ ఉన్న సాక్ష్యం నా లైఫ్ లాంగ్ నేను అనుసరించేదిగా ఉంటుంది. కాబట్టి మరలా నేను ఎక్కడైనా తప్పు చేస్తానేమో, పొరపాటు చేస్తానేమో అని ఆలోచించి సాక్ష్యం కోసం నిలబడండి. దేవుడు ఎంత మేలు చేస్తాడు చూడండి. ఒక చిన్న సాక్ష్యం చెప్పేసి ముగించేస్తా. ఇది సాక్ష్యమే. ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. చక్కని క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడు, క్రైస్తవ క్రమశిక్షణలో ఎదుగుచున్నవాడు. ఈ సాక్ష్యం చెప్పడానికంటే ముందుగా ఒక చిన్న మాట మీ అందరికీ చెప్తా. మీ సాక్ష్యమును మీ జీవితంలో చూపించండి. ఈ యవ్వనస్తుడి గురించి అదే, మీ సాక్ష్యమును మీ జీవితంలో చూపించండి. ఒక యవ్వనస్తుడు, చక్కని భక్తిపరుడు. అతనికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆర్మీకి వెళ్ళి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆ రోజంతా శిక్షణ అయింది. వారికి కేటాయించినటువంటి ఆ బ్యారక్లోకి వెళ్ళిపోయారు. రాత్రి ఆ భోజనం కూడా అయిపోయింది. ఇతను క్రైస్తవ యవ్వనస్తుడు కదా, మంచి భక్తి కలిగిన కుటుంబంలోంచి వచ్చినవాడు కదా. అతనికి ఒక అలవాటు, బైబిల్ చదవుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా అతను నిద్రపోడు. కానీ ఇప్పుడు వచ్చింది ఆర్మీ, సైన్యంలో ఉండేటువంటి స్థలంలోనికి వచ్చాడు. అటువంటి స్థలములో ప్రార్థన చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. ప్రార్థన చేయడానికి శక్తి ఉండాలి. ఎందుకంటే ఆర్మీ అనగానే నానా రకాల విశ్వాసాలు కలిగిన వారు ఉంటారు. కాబట్టి ఎవరు ఎట్లా స్పందిస్తారో, ఎవరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో పరిపరి విధాలుగా అతను ఆలోచన చేస్తూ ఆ రాత్రికాల సమయంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు. పడుకొని ఉన్నాడు, నిద్ర రావడం లేదు. ఎందుకంటే వాక్యం చదవనిదే, ప్రార్థన చేసుకునేది అతనికి నిద్ర రాదు కదా, నిద్ర పట్టడంలే. సరే, అలా కొంత సమయం గడిపిన తర్వాత అందరూ నిద్రపోయారు
అని నిర్ధారించుకొని లేచి మెల్లిగా తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్ను ఓపెన్ చేసి అందులోంచి బైబిల్ తీశాడు. తన దగ్గర ఉన్నట్టు ఒక చిన్న టార్చ్ లైట్తో ఆ టార్చ్ లైట్ వేసి మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ చదవడం చదివాడు. తర్వాత బైబిల్ మూసేశాడు, ప్రార్థన చేసుకున్నాడు. అబ్బా, అప్పుడు కానీ అతనికి తృప్తి అనిపించలే, వచ్చి పడుకున్నాడు. రెండో రోజు కూడా అదే విధంగా అందరూ పడుకున్న తర్వాత లేచి బైబిల్ తెరిచి చదవడం ప్రారంభించాడు. అదే బ్యారక్లో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి చూచి అతను కూడా లేచి ఇతను చేసినట్లుగానే మోకరించి ప్రార్థన చేసి బైబిల్ చదువుకుంటున్నాడు. ఇంకొక 2-3 రోజులు పోయిన తర్వాత ఇంకొకళ్ళు రోజుకొకళ్ళు అట్లా చూస్తే ఆ బ్యారక్లో ఉన్న వాళ్ళందరూ ఆత్మీయులే. ఆ బ్యారక్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. అందరూ క్రైస్తవులే, కానీ ఎవ్వరికీ ధైర్యం చాలే బైబిల్ వాక్యం చదవడానికి, పరిశుద్ధ గ్రంథము చదవడానికి. అందరూ క్రైస్తవులే, కానీ ధైర్యం చేయలేకపోయారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యవ్వనస్తుడు ధైర్యము చేశాడు. ఒక్కళ్ళొక్కళ్ళు అందరూ కూడా బయటపడిపోయారు. మేము కూడా ఆత్మీయులమేనండి, మేము ధైర్యం చేయలేకపోయాం, మేము భయపడ్డాం. ఏమో వేరే విశ్వాసానికి చెందిన వారేమో, మేము చదివితే వాళ్ళు ఏమనుకుంటారో, మమ్మల్ని ఏమని అంటారేమో అని మేము భయపడ్డాం. అంటే చూసారా, నిన్ను చూచి, నీ ఆధ్యాత్మిక జీవితము చూచి అతని వల్లే నేనెందుకు నన్ను నేను తగ్గించుకోకూడదు అని ఇతరులు అనుకోవాలి. అది సాక్ష్యం అంటే నేనెందుకు తగ్గింపు కలిగిన జీవితం అతని వల్లే కలిగి ఉండకూడదు, ఆమెకు లాగా నేనెందుకు యథార్థంగా జీవించకూడదు కదా, నేనెందుకు ఆ బ్రదర్ లాగా మృదువుగా ఉండకూడదు, ఒక మంచి క్రమశిక్షణగా జీవించకూడదు. సాక్ష్యం అంటే ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఊరుకోవడం అనుకుంటున్నారు చాలామంది. కాదు, అది కాదు. ప్రభుని యొక్క నామాన్ని బట్టి తెలియపరుస్తున్నాను, నువ్వు మోకరించకపోవటాన్ని బట్టి అనేక మంది మోకరిస్తలే. నిన్ను చూస్తున్నారు, అతను మోకరించాడు, అతను చూశారు, వాళ్ళు కూడా మోకరించారు. నువ్వు మోకరిస్తలే, నిన్ను చూచి చాలామంది మోకరిస్తలే. అంటే చెడ్డ మార్గానికి దారులు నువ్వే కదా చూపెడుతున్నది. క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి దారి నువ్వే కదా చూపెడుతున్నది. నువ్వు మోకరించు, నిన్ను చూచి ఇతరులు మోకరిస్తారు. నువ్వు చక్కగా జీవించు, మృదువుగా జీవించు, మెత్తగా జీవించు, పాపము లేకుండా జీవించు, సంతోషంతో జీవించు, ఆనందకరంగా జీవించు. ఆ విధంగా జీవించినప్పుడు ఒకటి, దేవునికి మహిమ కలుగుతుంది నీ ద్వారా. రెండవదిగా ప్రజలకు, ఇతరులకు దీవెన కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది, ఇతరులకు దీవెన కలుగుతుంది. ఈరోజు ఆ ఆర్మీలో అంతమంది క్రైస్తవులు ఉన్నప్పటికి కూడా అతను ఏమనుకున్నాడంటే, నేను ఒక్కనే క్రైస్తవుడిని, ఒకవేళ నేను బైబిల్ చదివితే వీళ్ళందరూ అన్యులు అనుకుంటాను, వీళ్ళందరూ ఏమనుకుంటారో అని భయపడ్డాడు. అయినా సరే ఏమన్నా అనుకోని అని చెప్పేసి తన పద్ధతి ప్రకారంగా, నిద్ర పట్టదు కదా, నిద్ర రాదు కదా, తన పద్ధతి ప్రకారంగా లేచి బైబిల్ చదివి, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే క్రైస్తవురాలివి, నువ్వు ఒక్కడవే క్రైస్తవుడివి, మిగతా వాళ్ళందరూ అన్యులు అనుకో. ఇప్పుడు నిన్ను చూచి ఈ బ్యారక్లో ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించాలి.
ఈ బేరకులో ఉన్న వాళ్ళందరూ కూడా క్రమశిక్షణలో జీవించాలి కదా. నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, మొన్నే అన్నా ఉంటావు. ఎవరున్నారండి సంఘంలో? నేను చెప్తున్నాను కదా, ఎవరు లేరని చెప్తున్నాను కదా. నువ్వెందుకు అలా జీవించకూడదు? నువ్వెందుకు ఉండకూడదు అంటే నీకు సంఘమంతా కనపడుతుందా? నీలో ఉన్న లోపాలు కనపడతలేదా? నీలో ఉన్న పొరపాట్లు కనపడతలేదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. సాక్ష్యం చెప్తారా యేసుని గురించి? యోహాను చెప్పినట్లుగా, వాక్యం చెప్పినట్లుగా యేసుని గురించి సాక్ష్యం చెప్తారా? యేసు నీ జీవితాన్ని సంధిస్తే నువ్వు సాక్ష్యం చెప్పుకొని ఉంటావా? నువ్వు మారు మనసు పొందితే సాక్ష్యం చెప్పుకొని ఉంటావా? నీలో నెమ్మది కలిగిన జీవితం కలిగి ఉంటే నువ్వు సాక్ష్యం చెప్పుకొని ఉంటావా? నీకై నువ్వుగా పాపాలు చేసి క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా, బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా నీ నోటి మాటలు, నీ క్రియలు, నీ పద్ధతులు, నీ నడవడికలు నిన్ను చంద్రవందర చేస్తున్నాయి. అందుకొరకే యేసుని గురించి సాక్ష్యం చెప్పటలే, నీ గురించి నువ్వు సాక్ష్యం. ఎన్నో కష్టాల మధ్య నలిగిపోతున్నావు, విరిగిపోతున్నావు కాదే. విరిగిపోయేటట్లు చేసేటోడు మన దేవుడు కాదే. నలిగిపోయేటట్లు చేసేవాడు మన దేవుడు కాదే. నీ పాపాలే నిన్ను నలిపేస్తున్నాయి. నువ్వు పాపం చేయకూడదు, నువ్వు పాపం చేయకూడదు అన్నందుకే హేరోదు రాజు యోహానును జైల్లో వేశాడు, చంపించేశాడు. యేసు ప్రభు గారి కంటే ముందు ఒక సంవత్సరం కంటే ముందే ఆయన చనిపోవడం జరిగింది. ఇంకెంతకాలం మనం అదే విధంగా సాక్ష్యం లేకుండా ఏదో జీవిస్తున్నాము అన్నట్లుగా మనం జీవిస్తాం. ఈరోజు మార్చుకుందామా? యేసయ్య నాతో మాట్లాడాడు వాక్యము ద్వారా, నేను మారు మనసు పొందిన తర్వాత చాలా నెమ్మదిగా బ్రతుకుతున్నాను. ఆ మాటలే నీ ఎదురింటి వాళ్ళని ప్రభావితం చేస్తాయి, నీ పక్కింటి వాళ్లకు యేసును చూపెడతాయి. చాలే ఆపమ్మ, కొద్ది గొడవైతే చాలు కర్రలు పట్టుకొని మీదకు వస్తారు. మీరెట్లా ప్రభువు నమ్ముకున్న వాళ్ళు అని ఇతరులు ప్రభువు దగ్గరకు రాకపోవడానికి కారణం అదే కదా. చాలే ఆపమ్మ, నువ్వు చెప్పొచ్చావు కానీ నీ సంగతి ఎవరికి తెలియదని అన్నట్లుగా ఉంటే ఎట్లా చెప్పండి? సాక్ష్యం. యేసు లేడు కాబట్టే అలా జరుగుతుంది. యేసు లేడు, అసలు యేసుతో అనుబంధం లేదు, మార్పు లేదు, పరివర్తన లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, ఇదేది లేదు. ఇదేదన్నా ఉంటే 100 మంది ఉన్నా సరే బస్ స్టాండ్లో 100 మంది అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, అటు తిరుగుతున్నారు, కానీ బెంచ్ మీద కూర్చొని బైబిల్ తెరిచి చదువుతాం. అలా చదువుతున్నప్పుడు నీ దగ్గరకు ఇంకొకళ్ళు వస్తారు, ఆయన కూడా బైబిల్ తెరిచి చదువుతాడు. ఇంకొకళ్ళు వస్తారు, బైబిల్ తెరిచి చదువుతారు కదా. మారు మనసు పొందితే నువ్వు కూడా వాళ్ళకిలాగే అక్కడ నిలబడి ఇక్కడ నిలబడి అది దిక్కులు చూసి అది చూసి ఇది చూసి అది చూస్తున్నావు కాబట్టి నువ్వు వాళ్ళలో ఒక ప్రత్యేకత ఏంటి? నువ్వు క్రైస్తవుడని ఎవరైనా గుర్తిస్తారా? కాబట్టి సాక్ష్యముతో కలిగినటువంటి జీవితం మనము జీవిద్దాం. రండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.